తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి పలు అభివృద్ధి కార్యక్రమాలకు వస్తూ ఉన్నాడు. అదేవిధంగా యూనివర్సిటీలో కట్టించినటువంటి దాదాపు 2 హాస్టళ్లు దాదాపు 80,000 కోట్లతో కట్టించారని చెప్పి కూడా మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. సో వాటి ప్రారంభోత్సవానికి అదేవిధంగా కొన్ని అభివృద్ధి పనులకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తూ ఉన్నాడు. సో వస్తున్నటువంటి నేపథ్యంలో ఒకసారి మనం చూసుకోవచ్చు, క్యాంపస్ చుట్టంతా కూడా ఇనుప కంచెలు వేసి ఎక్కడికక్కడ కూడా అష్టదిగ్బంధనం చేసే విధంగా ఇవాళ క్యాంపస్ని చేసినట్టుగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎవరైతే విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఎవరిని కూడా లోపలికి అలౌ చేయట్లేరు. ముందుగానే పాసులు ఇచ్చారు నాయకులకు కావచ్చు, లేకపోతే కొంతమంది లీడర్స్కి ఇచ్చారు, వాళ్ళే అలౌ ఉంటుందని చెప్పి కూడా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరిని కూడా లోపలికి అలౌ చేస్తలేరు. ఇటు హాస్టల్ ముంగట కావచ్చు, ఇటు కాలేజీల ముంగట కావచ్చు, అటు ఆర్ట్స్ కాలేజ్ ముందు కావచ్చు. సో చాలా భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. దాదాపు 3 రోజుల ముందటనే సీఎం షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో సో ఎవరిని కూడా ఇక్కడ అజిటేషన్స్ కావచ్చు, ఎట్లాంటి ధర్నాలు గొడవలు చేయకుండా సో అందరినీ కూడా ముందస్తు అరెస్ట్ చేశారు. చేసి పోలీస్ స్టేషన్లో దాదాపు వారిని ఉంచడం జరిగింది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదంటూ కూడా ఇక్కడ ప్రభుత్వం నుంచి కావచ్చు, పోలీస్ యంత్రాంగం నుంచి కావచ్చు చాలా కఠిన చర్యలు తీసుకున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. సో ఎవరు కూడా లోపలికి అలో లేదు, ఓన్లీ పాస్లు ఉన్న వారే లోపలికి అలో ఉంటుందంటూ కూడా వారు చెప్తా ఉన్నారు. మీడియా మిత్రులు కూడా కొంతమంది మెయిన్ స్ట్రీమ్ వాళ్ళకి అలో ఉందంటున్నారు, మీ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు వీటికి ఎవరికి కూడా అలో లేదని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇవాళ ఒక విషయం ఆలోచించాలి, ఇంత భారీ ఎత్తున ఒక్కసారి చూడొచ్చు ఇనుప కంచెలు ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూ కూడా ఇనుప కంచెలు వేసి ఎక్కడ కూడా గొడవ జరగకుండా, ఎవరిని కూడా విద్యార్థులని రానియకుండా, లోపలికి రానియకుండా ఇక్కడ ఒక మెయిన్ ఎంట్రన్స్ లో ఒక గేట్ పెట్టడం జరిగింది, భారీ గేట్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ దాదాపు ఒక 10ల సంఖ్యలో పోలీసులు కూడా లోపలికి వెళ్లే వాళ్ళని కేవలం పాస్లు ఉన్న వాళ్ళని లోపలికి వెళ్ళనిస్తా ఉన్నారు. స్టూడెంట్స్ని ఎవరిని కూడా పాస్ లేకపోతే మాత్రం వాళ్ళని బయటికే పంపిస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాము. సో ప్రతి ఒక్క వెహికల్ని చెక్ చేస్తూ ఉన్నారు. సో చాలా కట్టుదిట్టమైన చర్యల్లో ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుందని కూడా క్లియర్గా చెప్పుకోవచ్చు. సో వచ్చిన ప్రతి వెహికల్ని చెక్ చేసి వారిని ఆ పాస్లు ఉన్న వాళ్ళు అంటే ముందుగానే పాసులు ప్రొవైడ్ చేస్తారు, పాస్లు ఉన్న వాళ్ళని లోపలికి అలో చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తాము. ఈ మెయిన్ లోపలనే ఒక ½ కిలోమీటర్ మేరలోనే 2 హాస్టల్స్కి సంబంధించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి నిర్మించారు. సో వాటి ప్రారంభోత్సవానికి అదేవిధంగా వాళ్ళ అభివృద్ధి పనుల కోసము ముఖ్యమంత్రి గారు రాబోతా ఉన్నారు. సో ఈ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. రైట్, ఇంకా అంశాలు మనం మాట్లాడుకోవాల్సిన చాలా ఉన్నాయి. వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి వాళ్ళ నిరుద్యోగుల నుంచి కావచ్చు, విద్యార్థుల నుంచి కావచ్చు చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి వరకు కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ కాని పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఇటు నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాలు కావచ్చు, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగ భృతి కావచ్చు, మహిళలకి స్కూటీలు కావచ్చు, విద్యా భరోసా కార్డు కావచ్చు, ఇట్లా చాలా హామీలు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చే ముందు మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటివరకు పూర్తిగా ఎక్కడ కూడా ఫిల్ చేయని పరిస్థితి. దాన్ని చాలా రోజుల నుంచి కూడా నిరుద్యోగులు విద్యార్థులు బయటకు వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు, వివిధ రకాల నిరసనలు తెలుపుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో ముఖ్యమంత్రి యూనివర్సిటీకి వస్తూ ఉన్నారంటే కనీసం మా బాధలు ముఖ్యమంత్రి కన్నా వినిపిద్దాము, ఇప్పటి వరకైనా పట్టించుకోలేదు, కనీసం ఇప్పటి నుంచైనా పట్టించుకుంటారేమో అని చెప్పి నిరుద్యోగులందరూ కూడా ఆశతో ఎదురు చూశారు, విద్యార్థులు కూడా ఆశలతో ఎదురు చూశారు. యూనివర్సిటీకి సంబంధించిన చాలా ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, అవి ముఖ్యమంత్రి వారికి చేరవేయాలంటూ కూడా వాళ్ళు కొన్ని లెటర్లు కూడా రాయడం జరిగింది. ముఖ్యమంత్రిని కలుస్తాము, కలిసి మేము వినతి పత్రంగా కలిసి మా యూనివర్సిటీ సమస్యలు చెప్పుకుంటామంటూ కూడా విద్యార్థులు, ఇక్కడ యూనివర్సిటీ చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఎక్కడ కూడా వారి గొంతు నొక్కే విధంగా ప్రభుత్వం చేస్తూ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం చేస్తూ ఉన్నది. యూనివర్సిటీ మొత్తం కూడా కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి చూసినాము. ఎక్కడ కూడా ఏ విద్యార్థి కూడా బయటకు వచ్చి ఎలాంటి ఏ అజిటేషన్ కావచ్చు, కలిసే ప్రయత్నం కావచ్చు, రోడ్డు పైకి వచ్చే పరిస్థితి కూడా లేకుండా ఎవరైతే రెగ్యులర్ యాక్టివిటీస్ ధర్నాలు చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుగానే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. దాంతోపాటు వాళ్ళ నిరుద్యోగులకు సంబంధించి అక్కడ ఎక్కడైతే ముఖ్యమంత్రి వచ్చే దారిలో కూడా అడ్డుకునే ప్రయత్నం ఉందంటూ ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడ ఉన్నటువంటి అంటే లోకల్గా ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ కూడా ఎక్కడికక్కడ ముందుగానే అరెస్ట్ చేశారు. సో ఇవాళ ముఖ్యమంత్రి రావడానికి ఇంత భారీ ఎత్తున సెటప్స్ ఏంటి, ఇంత కంచెలు ఎందుకు, ఇనుప కంచెలు ఎందుకు, ప్రజాపాలన అంటా ఉన్నారు ఒకవైపు, ఇవాళ ఇనుప కంచెలతో ఎందుకు నిరుద్యోగుల గొంతును విద్యార్థుల గొంతును నొక్కుతా ఉన్నారు, సమస్యలను ఎందుకు ప్రభుత్వానికి తెలవనట్లేదు, తెలిసినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు వ్యవహరిస్తూ ఉంది ఈ ప్రభుత్వం అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు నిరుద్యోగుల నుంచి కూడా. సో ఎన్నడూ లేని విధంగా అంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా యూనివర్సిటీకి ఇంత భారీ ఎత్తున ఇనుప కంచెలు వేసి ఎందుకు ఇంత కట్టడీలు చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం అంటూ కూడా వారి నుంచి భారీ
ఎత్తున క్వశ్చన్ రైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. దాంతోపాటు ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు, నిరుద్యోగులు, విద్యార్థులను చూడకుండా అరెస్టులు చేసి గంటల తరబడి, రోజుల తరబడి ముఖ్యమంత్రి వస్తున్నాడు అని చెప్పి రోజుల తరబడి పోలీస్ స్టేషన్లో ఉంచడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు నిరుద్యోగులు అందరూ కూడా. సో ఇవాళ నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఇంత కట్టుదిట్టమైన చర్యలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఇంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇచ్చిన గ్యారంటీస్ని ప్రభుత్వం ఎందుకు మర్చిపోవాల్సి వచ్చింది? ఎందుకు నిరుద్యోగులు మోసం చేయాల్సి వచ్చింది? ఎందుకు విద్యార్థులు మోసం చేయాల్సి వచ్చింది? ఇది ప్రజాపాలన అని చెప్పుకుంటూ ఇవాళ ప్రజాభవన్లో ఏదైతే కంచెలు తీసేసినాం, గడిలు బద్దలు కొట్టడం, ప్రజా సమస్యలను మేము పరిష్కరిస్తాము, అది ప్రజాపాలన అని చెప్పినటువంటి ఇదే ప్రభుత్వం, ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తూ ఉంటే ఇవాళ ఈ కంచెలు ఎందుకు వేస్తూ ఉన్నాడు? ఇలా పోలీసులతో ఎందుకు అరెస్ట్ చేపిస్తూ ఉన్నారు? ఎందుకు నిరుద్యోగుల గొంతు నొక్కుతా ఉన్నాడు అంటూ కూడా నిరుద్యోగ గలం మొత్తం కూడా తిరగబడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. సో ఏది ఏమైనప్పటికీ కూడా వస్తూ ఉన్నారు, సంతోషమే. కానీ విద్యార్థులకు, నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం కావాలి. సో వారితో మాట్లాడే ప్రయత్నం ముఖ్యమంత్రి చేయాలనేది వారి డిమాండ్. వాళ్ళు బాధలు చెప్పుకుంటారు. యూనివర్సిటీలో దాదాపు చాలా సంవత్సరాల నుంచి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చినా కూడా కొన్ని గ్యారంటీస్ ఇచ్చింది యూనివర్సిటీకి సంబంధించి, అవన్నీ కూడా ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కాని పరిస్థితి, ఎవరు పట్టించుకోలేని పరిస్థితి. నిరుద్యోగులందరూ కూడా ఇవాళ రోడ్లెక్కి ధర్నాలు చేస్తూ ఉంటే కూడా యూనివర్సిటీకి సంబంధించిన సమస్యలు కూడా ఇక్కడ పట్టించుకోవట్లేదు. అవైనా కనీసం చెప్పుకుంటాం మేము, ముఖ్యమంత్రి వస్తూ ఉన్నాడంటూ కూడా అని చెప్పినా కూడా ఎక్కడ కూడా వారిని బయటికి రానియని పరిస్థితి. ఎక్కడికక్కడ వారందరినీ కూడా అరెస్ట్ చేశారు. ముందస్తు అరెస్టులు చేసి కొంతమందిని ముందుగా పోలీస్ స్టేషన్లోనే ఉంచడం జరిగింది. సో ఇదంతా సినారియో చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం వచ్చి వెళ్తా ఉన్నారు. సో మా సమస్యలు పట్టించుకోవట్లేని ఒక ఆవేదన అయితే నిరుద్యోగుల నుంచి భారీ ఎత్తున ఉన్నది. ఇక్కడ క్లియర్గా ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత పెద్ద కంచెలు, ఇంత పెద్ద అవన్నీ కూడా అవసరం లేదు. ప్రభుత్వ పాలన అన్నప్పుడు ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించి ఏవైతే సమస్యలు ఉన్నాయో, నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా సాల్వ్ చేసే దిశగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఇట్లా గడిలు వేసే విధంగా, ఇట్లా నిరుద్యోగులను ఇబ్బంది పెట్టే విధంగా ఎన్నడూ చూడలేదు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇట్లాంటి పరిస్థితి మనం ఎప్పుడు కూడా చూడలేదు. కంచెలు వేసినటువంటి పరిస్థితి ఎప్పుడు మనం చూడలేదు. ఇట్లా కంచెలు వేసి ఆ రోజులలోనే, ఎప్పుడు తెలంగాణ రాకముందు రోజు, ఆ రోజులో ఇలాంటి పరిస్థితి మనం ఎప్పుడు కూడా, అంటే కంచెలు వేసినా కూడా ఏ విధంగా ఉద్యమాన్ని ముందుకు చూసాం. కానీ ఆనాటి రోజులకు సంబంధించి ఏవైతే మనం ఇబ్బందులు పడ్డామో, యూనివర్సిటీ నుంచి నిరుద్యోగులు, విద్యార్థులు అందరూ గలమై తెలంగాణ రావాలని ఎట్లా కొట్లాడారో, ఇప్పుడు ఆ కొట్లాడిన విధంలో అప్పుడు ఎట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయో ఇప్పుడు యూనివర్సిటీలో కూడా ముఖ్యమంత్రి వస్తూ ఉంటే అదే విధంగా కంచెలు వేసి విద్యార్థులని, నిరుద్యోగులని అందరినీ ఇబ్బంది పెడుతూ ఇవాళ ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? వచ్చిన విద్యార్థులు, నిరుద్యోగులతో ఎందుకు ముఖ్యమంత్రి మాట్లాడట్లేదంటూ కూడా ప్రధానమైనటువంటి డిమాండ్ వినిపిస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరుచుకోవాలి. ఇలా యూనివర్సిటీకి వచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి గారు పాల్గొంటా ఉన్నారు. అది శుభసూచకమే. కానీ ఇవాళ ఈ సమస్యలన్నిటి కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చే విధంగా మీరు ఒక కమిటీ వేసుకోండి, లేకపోతే విద్యార్థులతో మాట్లాడండి, నిరుద్యోగులతో మాట్లాడండి. వాళ్ళ ఆవేదనలు ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఏం అడుగుతా ఉన్నారు, మీరు ఇచ్చిన హామీలు ఏమైపోయినాయి అని చెప్పి కూడా వాటి మీద దృష్టి పెట్టి వాళ్ళ మీరు అంటున్నటువంటి నిరుద్యోగుల ప్రభుత్వం మాది ప్రజాపాలన అంటా ఉన్నారు. ఈ విధంగా ఇలాంటి చర్యలు తీసుకోకుండా వారిని పట్టించుకోవాలంటూ కూడా వాళ్ళ నుంచి ప్రధాన డిమాండ్ వినిపిస్తుంది. చూడాలి మరి ఎట్లా ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అవుతుంది, ఎట్లా ముందుకు వెళ్తుంది అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు విద్యార్థులపైన, నిరుద్యోగులపైన, యూనివర్సిటీ పైన స్పందించి వాళ్ళకి న్యాయం చేయాలంటూ కూడా ప్రధాన డిమాండ్ వినిపిస్తూ ఉన్నది. రైట్, ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో. చూస్తున్నటువంటి మిర్రర్ టీవీ మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి. ఇచ్చే వరకు మేము పోరాటనే ఉంటాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటి వరకు నువ్వు ఉస్మానియా విద్యార్థులను అవమానకరంగా మాట్లాడినావు. నా పేరు మహేష్, పీడిఎస్యు జాతీయ నాయకుడిని. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా విద్యార్థుల్ని, విద్యార్థి నాయకుల్ని బలవంతంగా అరెస్ట్ చేయడం, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం కూడా ఈరోజు ఇనుప కంచెలతోని, ముళ్ళ కంచెలతోని నింపి ఒక అప్రజాస్వామికమైనటువంటి వాతావరణాన్ని ఈరోజు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ, పోలీసులు ఈరోజు నిర్వహిస్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా పీడిఎస్ విద్యాసంఘంగా ఖండిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఏ నిరుద్యోగుల ఆశలు, ఆకాంక్షల్ని పెట్టుబడిగా మలుచుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి వాళ్ళని అణచివేయడం కోసం ఈరోజు తీవ్రంగా ప్రయత్నిస్తా ఉన్నాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్ద గొప్పగా చెప్తా ఉన్నారు,
20 సంవత్సరాల నుంచి ఏ ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీకి రాలేదు. మేము వస్తున్నామని చెప్పేసి బాకాలు ఊతున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మేము ఒకటే సూటిగా స్పష్టంగా మేము అడుగుతా ఉన్నాం. మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎటుపోయినాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చినటువంటి నిధులు ఎటుపోయినాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. నిరుద్యోగులకి ఉద్యోగ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి మాట్లాడి ఇప్పటి వరకు దాని మీద ఎందుకు నోరు మీద పట్టలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. విద్యారంగ పరిస్థితుల మీద, విద్యారంగ సమస్యల మీద మీ దగ్గర ఏ అవగాహన ఉంది, ఎటువంటి ప్రణాళిక ఉంది, ఈరోజు బట్టబయలు చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డి మీద ఉందని చెప్పేసి సందర్భంగా అడుగుతున్నాం. విద్యార్థులు, నిరుద్యోగులు ఈరోజు 18 నెలల కాలంలోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకతను మూటగట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల యొక్క గొంతుని అణచివేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో నిర్బంధించడం అంటే ఇది ఏ రకమైన ప్రజాస్వామ్య పాలన అని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదే రకమైనటువంటి చర్యలు, ఇదే రకమైన పోకడలు మీరు పోతే విద్యార్థి, నిరుద్యోగులు ఖచ్చితంగా వీని ఆగ్రహానికి గురవుతారని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థులకి బాకీ పడ్డటువంటి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీకి ఇవ్వాల్సిన కనీస నిధుల్ని ఈ రోజు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. నిరుద్యోగకి ఉద్యోగ క్యాలెండర్ ఇచ్చి వాళ్ళు ఆదుకోవాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇటువంటి సమస్యల మీద విద్యార్థి, నిరుద్యోగులు కలవడానికి ప్రయత్నించినా కూడా కలవకుండా ఈరోజు పోలీస్ పాలనని ఈరోజు నిర్వహిస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని వెంటనే మానుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే పద్ధతిలో విద్యార్థి, నిరుద్యోగులు వెంటనే విడుదల చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. అది లోపల కూడా